అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. తెలంగాణలో AWS ఆన్ గోయింగ్ సెంటర్లు, వాటి విస్తరణపై చర్చించింది. ఈ సమావేశానికి AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకెల్ హాస్పర్ బృందం కూడా ముఖ్యమంత్రితో సమావేశమైంది. హైదరాబాద్లో GCCని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపింది. డ్యూయెష్ బోర్డ్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో GCCని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా రానున్న 2 ఏళ్లలో సుమారు 1000 మంది IT నిపుణులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వెల్లడించింది. పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా మార్చడానికి జర్మనీ సహకారం అవసరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాష బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించాలని ముఖ్యమంత్రి కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ, జర్మనీ భాగస్వామ్యం మరింత బలపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. IT, ఫార్మా, ఆటోమొబైల్స్ రంగాల్లో జర్మనీ కంపెనీలను పెట్టుబడులు పెట్టమని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద జోక్ అని అభివర్ణించారు. గతంలో ఇదే జూబ్లీహిల్స్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచి 25,000 ఓట్లు మాత్రమే ఆయనకు పోలైన విషయాన్ని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. అతడికి ఈ ఎన్నికల్లో 10,000 కంటే ఎక్కువ ఓట్లు రావని జోస్యం చెప్పారు. మీరు నేరుగా బీఆర్ఎస్ పార్టీపై కుమ్మెక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళి మొత్తం దింపుడు కళ్ళం ఆశలాగా మారిందన్నారు. ఈ ఎన్నికల వేళ బీజేపీ వ్యవస్థనంతా బీఆర్ఎస్ చేతిలో పెట్టారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీహిల్స్, మీరు కేంద్ర మంత్రి. గతంలో కూడా ఈ అభ్యర్థే పోటీ చేసినాడు. ఈ అభ్యర్థికి అప్పుడు 25,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 10,000 కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు గల్లెంలాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు. మీ ఎన్నికల్లో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారనేటువంటి మాట యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ. 11 నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి 10,000 లోపు ఓట్లు వస్తాయి. ఛాలెంజ్ చేయదలుచుకున్నారా కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని, పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుందనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ అంశంపై స్పందించారు. మార్చి, ఏప్రిల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారాన్ని కవిత ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను చేపట్టిన జాగృతి జనం బాటా కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందని తెలిపారు. ఇది రాజకీయ ఎజెండా కాదని, ప్రజల సమస్యలను తెలుసుకొని సంస్థను బలోపేతం చేయటమే లక్ష్యమని వివరించారు. ఈ 4 నెలల పాటు ప్రజలతోనే ఉంటానని, పాత కొత్త కార్యకర్తలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని కవిత పేర్కొన్నారు. మొంతా తుఫాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని విమర్శించారు. జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మా కష్టాలు తీరేవి అని రైతులు వాపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించి మాటలు చెప్పారే తప్ప ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కవిత ఆరోపించారు. ఈఎంఐల రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తలపెట్టిన బంద్కు తెలంగాణ జాగృతి పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. ముహూర్తం కూడా మీరే ఫిక్స్ చేసేసిరన్న, అట్లాంటిది ఏం లేదన్న. ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం. ఏప్రిల్ 13కు ప్రజాబాట ముగుస్తుంది. అంటే ఈ 4 నెలలు కూడా నిన్న మీరు ఆదిలాబాద్లో డే అంతా మాతో ఉన్నారు. అప్ క్లోజ్గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్. అట్లా ప్రతి చోటికి వెళ్తున్నాం, ఎన్ని చోటికి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం. ఈ 4 నెలల కాలంలో మా వల్ల ఒక 4 సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మ ధన్యమైనట్టు భావిస్తాం. తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో. మా పాత కార్యకర్తలు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాం. అల్టిమేట్గా మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం. అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీహిల్స్నే ఉన్నారు. నిజంగా నిన్న ఒక రైతు ఒక మాట అన్నాడు, జూబ్లీహిల్స్లో రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే పత్తి సమస్య అన్నాడు. ఇప్పుడు ఆడ రైతులు లేరు, ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటలేరు. అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు, తడిసిన మక్కలు కొనేటోళ్ళు, తడిసిన పత్తి కొనేటోళ్ళు. ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది, పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు. అది మాత్రం చాలా దారుణం. ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది, వాళ్ళ చేతులు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతుల లేదు. కానీ ప్రకృతి వైపరీత్యమైన ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు. సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అయితే అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థి లోకం ఉడికిపోతోంది. వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడిలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయటంలో నిర్లక్ష్యం వహిస్తోందని, ఆంక్షలు, కోతల పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని క్రమంగా ఎత్తివేయాలనే కుట్ర జరుగుతోందని వేముల రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం 14,75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే త్వరలో లక్షలాది మంది విద్యార్థులతో విద్యార్థి మార్చ్ నిర్వహిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. మంత్రుల జీతాల్లో కోతలు విధించండి, ఎమ్మెల్యే జీతాల్లో కోతలు విధించండి, చైర్మన్ల జీతాల్లో కోతలు విధించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, కేవలం ఉన్న నిధులు మొత్తం సంక్షేమానికే సరిపోతున్నాయి, కేవలం జీతాలకే సరిపోతున్నాయి, సంక్షేమ పథకాలకే సరిపోతున్నాయి అంటున్నారు. మరి ఏ విధంగా మూసిస్తుందని ఇక్కడ నుంచి నిధులు తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తారు. ఈరోజు కేవలం ఇక్కడికో శాఖ మంత్రి ఉన్నాడు, కానీ విద్యకో శాఖ మంత్రి లేడు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకి నిధులు కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో అదే విధంగా విద్యార్థి ఉద్యమం చేపడతాం. బిలియన్ మార్చ్ విధంగా విద్యార్థి మార్చి చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేదాకా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో తేల్చుకుంటామని చెప్పి హెచ్చరిస్తాం. ఇప్పటి వరకు ఆ బకాయిలు చెల్లించకుండా దసరాకు 600 కోట్లు అన్నారు, దీపావళికి 600 కోట్లు అన్నారు. అందులో 300 కోట్లు మాత్రం చెల్లించి బకాయిలు అడితే కాలేజ్ యజమాన్యం మీద విజిలెన్స్ దాడులు చేస్తా ఉన్నారు. విజిలెన్స్ దాడులు చెప్పి కేసులు బుక్ చేస్తా ఉన్నారు. అంటే కాలేజీలో నోరు బంద్ చేస్తే అయిపోతుందా? విద్యార్థులు కాకుంటారా? కాలేజీలో జీతాలు ఎట్టి ఇవ్వాలి, 4 లక్షల మంది ఉద్యోగులు జీతాలు ఎట్టి ఇవ్వాలి, 2,800 కాలేజీలు ఎట్లా నడవాలా మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఫర్దర్ స్టడీ చేయాలన్నా, ఫర్దర్ ఉద్యోగాలు చేయాలన్నా వీళ్ళు సర్టిఫికేట్ రావాలి కదా. మరి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడ పోవాలి? నేను చెప్తా ఉన్నాం, వెంటనే దశల వారీగా మొత్తం విడుదల చేయాలి. లేదంటే పరిస్థితులు ఊరుకో, మరో శ్రీలంక మాదిరిలో మరో నేపాల్ మాదిరిగా అయ్యే పరిస్థితి.
హైదరాబాద్ ఇతర పార్టీ ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ రెడ్డి నిరసన దీక్ష జరిగింది. ఈ దీక్షకు పలు రెడ్డి సంఘ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాలయాపన చేస్తూ రెడ్లను తీవ్రంగా మోసం చేసిన కారణంగా నేడు ప్రతిపక్షంలో కూర్చుంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడ్లను విస్మరిస్తోందని, రెడ్లకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో టెట్లో 90% నుంచి 70%కి కుదించాలని కోరారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించిన మిగిలిపోయిన పోస్టులను బ్యాక్లాగ్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షల్లో వయోపరిమితి సెలవించాలని తెలిపారు. గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషను ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి కాలయాపన చేసి రెడ్డి కార్పొరేషను ఇవ్వలేదు. దానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినాం, ధర్నాలు చేసినాం, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేసినాం. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. మేము రెడ్లంతా ఏకమై మా హక్కుల సాధన కొరకు ఉద్యమించడం జరిగింది. గత ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 100 రోజులలో రెడ్డి కార్పొరేషన్ ఇస్తానది. రెడ్డి కార్పొరేషన్ కేబినెట్ ఆమోదం చేసింది. కానీ నేటి వరకు ఒక్క రూపాయి కూడా దానికి కేటాయించలేదు. అందుకని మేమేమంటున్నామంటే నిధులు కేటాయించాలి, పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి దాని కొరకు నిరసనగా ఈరోజు దీక్ష చేపట్టడం అనేది జరిగింది. అట్లాగే ఈడబ్ల్యూఎస్ విషయంలో రాజ్యాంగాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం 2019లో ఈడబ్ల్యూఎస్ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని రద్దు చేయాలని అనేక మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి ఆ కుట్రలు కుతంత్రాలను ఎండగట్టాలి, కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలనేటువంటి ఉద్దేశంతో అట్లాగే ఈడబ్ల్యూఎస్ జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, దాన్ని రాష్ట్ర స్థాయిలో అమలుపరచాలి. ఈడబ్ల్యూఎస్ అన్ని పేదలకందరికీ కూడా అది వర్తిస్తుందా లేదా అనేది బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన హత్య కేసును కేవలం 12 గంటల్లో ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. గురుమూర్తి నగర్కు చెందిన పాత నేరస్తుడు సిద్ధాపురం అజయ్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తాగిన మైకంలో హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కూరగాయలు కోసే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నేడు రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. అదేంటంటే ఈ గుడెన్మెట్ ఎక్స్ రోడ్ దగ్గర ఫుట్టూర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద ఒక అన్నోన్ పర్సన్ స్టాబ్ ఇంజురీస్ తోటి పడిపోయి ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అతని దగ్గర ఉన్న పర్సు తర్వాత బ్యాగ్ మీరు చెక్ చేస్తే అతని ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు దొరికింది. అందులో దాన్ని బట్టి అతను మొహమ్మద్ గఫూర్గా గుర్తించడం జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కు ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా మొహమ్మద్ రషీద్ అక్కడికి వచ్చిండు. ఈ గఫూర్ అంటేనే పడుకున్నాడు. ఆ పడుకున్న క్రమంలో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి అతని పక్కనే కూర్చున్నాడు. ఆ కూర్చున్న క్రమంలో ఆ గఫూర్ కాలు ఈ అన్నోన్ పర్సన్ తాకితే దాని మీద ఇతను ఆర్గ్యుమెంట్ చేసిండు, ఎందుకు తన్నేవని. దాని మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయినా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్ట్రకేషన్ కూడా అవి. అతను ఈ గఫూర్ అంటేనే ఇతన్ని వాళ్ళ మదర్ను అబ్యూజ్గా తిట్టడం జరిగింది. తిట్టితే దాని మీద ఇతను కోపోద్రిక్తుడై అన్నోన్ పర్సన్ తన దగ్గర ఉన్న ఒక నైఫ్, వెజిటబుల్ నైఫ్ తోటి అతని మీద స్టార్ట్ చేసిండు. అందులో ఒకటి నెక్ మీద, ఒకటి షోల్డర్ మీద, ఒకటి కడుపులో అతన్ని పొడిచి చంపి పారిపోయాడు. టోటల్గా లోకల్ ఇన్పుట్స్, సీసీటీవీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి ఈరోజు మార్నింగ్ 7 o'clock అతన్ని భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. నాణ్యమైన ఫుడ్ను అందించడం లేదని ఓయూ ప్రధాన రహదారిపై రోడ్డుపై బైఠాయించి నిరసన. చపాతీలు, కర్రీ బాగాలేదని నిరసన.
నాణ్యమైన ఆహారం అందించడం లేదని ప్రశ్నిస్తే మెస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆవేదన. వెంటనే మెస్ సిబ్బందిని తొలగించాలని, అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్. ఎట్టకేలకు ఓయూ హాస్టల్ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ ఆందోళన చేస్తున్న విద్యార్థుల వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు 2 రోజుల నుంచి ఈ సమస్యని కేర్టేకర్ దృష్టికి తీసుకుపోతున్నా కూడా పట్టించుకొని కేర్టేకర్ నాగరాజు చీఫ్ వార్డెన్ ఏ హాస్టల్ న్యూ గోదావరి హాస్టల్ ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీ న్యూ గోదావరి హాస్టల్లో మిస్ బాగాలేదు. 2 రోజుల నుంచి విద్యార్థుల సమస్యలు కేర్టేకర్కి చెప్తా ఉన్నా కూడా పట్టించుకోకుండా దురుసుగా మాట్లాడుతూ ఇష్టారహితంగా ఇంతే ఉంటుంది, తింటే తినండి లేకుండా వెళ్ళిపోండి అనే రీతిలో మాట్లాడుతున్న కేర్టేకర్ నాగరాజు బలరాము అతన్ని ఎమ్మటే సస్పెండ్ చేయాలి. సైబరాబాద్లో డ్రగ్స్ పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మంది ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండిఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 6 డ్రగ్ పెడ్లర్స్తో పాటు 6 కన్జ్యూమర్స్ను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గుత్తా తేజకృష్ణ, సాజీర్, వెన్నెల రవికిరణ్, మన్నే ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అలాగే పకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వీ విష్ణువర్ధన్, కార్లపొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున అరెస్ట్ అయ్యారు. మేకల గౌతమ్, గుంటక సతీష్ రెడ్డిలను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్ట్లు, డ్రైవర్లు, డీజే ప్లేయర్లు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. పట్టుబడిన వారి నుంచి 6,51,000 విలువ చేసే ఎండిఎంఏ డ్రగ్, 31.2 గ్రాములు, 3 గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్లు, 2 బైకులు, డాంగిల్స్, జీపీఎస్ కార్డ్ రీడర్ స్వాధీనం చేసుకున్నారు. మన గచ్చిబౌలి పోలీస్ అండ్ ఎస్ఓటీ మాదాపూర్ బిలాంగింగ్ టు మాదాపూర్ జోన్ ఒక పీజీ హాస్టల్ రేడ్ చేయడం జరిగింది. పీజీ హాస్టల్ పేరు వచ్చేసి ఎస్ఎం లగ్జరీ పీజీ హాస్టల్, టీఎన్జిఓ కాలనీ, గచ్చిబౌలి. సో based on a reliable information, both SOT team and local Gachibowli police team together they have raided the place and oka ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి తేజ కృష్ణ అండ్ లోకేష్ రెడ్డి. వీళ్ళ దగ్గర కాంట్రాబ్యాండ్ అంటే డ్రగ్స్ దొరకడం జరిగింది. వాళ్ళని స్పాట్ లో ఇంటరోగేషన్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా మాదాపూర్ లిమిట్స్ లో ఉన్న హోటల్ నైట్ ఐ ఆ హోటల్ రేడ్ చేస్తే అక్కడ ఇంకొక 4 దొరకడం జరిగింది. వాళ్ళ పొజిషన్ లో కూడా కాంట్రాబ్యాండ్ సీజ్ చేయడం జరిగింది. అబ్స్కాండింగ్ ఉన్నారు. ఆ 8 మెంబర్స్ లో 2 మెయిన్ ఎవరైతే సోర్సెస్ ఉన్నారో బెంగళూరు నుండి, 2 నైజీరియన్స్, వాళ్ళు బెంగళూరు నుండి ఈ కాంట్రాబ్యాండ్ ని సప్లై చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాబ్యాండ్ వచ్చేసి మనం సీజ్ చేసింది 32 గ్రామ్స్ ఎండిఎంఏ అండ్ 4.6 గ్రామ్స్ గాంజా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన అందించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండిటి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మారిందని, వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి,
మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ సహా పలు జిల్లాలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇక బుధ, గురువారాల్లో సైతం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లాల్లో ఇప్పటికే తేలికపాటి వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ వెల్లడించింది.